నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ మొబైల్ పార్టీ పోలీసులు దాడులు అక్రమంగా విక్రయిస్తున్న 384 మద్యం బాటిళ్లు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో పాదయాత్ర జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలంటూ డిమాండ్ కర్నూలు జిల్లాలో ఆపరేషన్ మస్కాన్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా 251 బాల కార్మికులను గుర్తించిన సిబ్బంది నారాయణపేట జిల్లా మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు సామాన్య రైతు నుండి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఆఫీసర్ ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా దిలావర్పూల్ మండలంలోని గుండంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల సెరికల్చర్ అండ్ హార్టికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి ఫామ్ హౌస్లోని తోటలో నూతన యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ హార్టికల్చర్లో పనిచేసే ప్రభుత్వ అధికారులు హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో దిలావర్పూర్ మండలం ప్రణీత్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి తోటలో నూతన యంత్రాన్ని బిగిస్తూ మీడియా మిత్రులపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కాసేపు అక్కడ ఘర్షణ నెలకొంది. నువ్వు 3 గంటలకు వెళ్ళి 4 గంటలుగా నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు ఇంట్లో చెప్పరాసి పని చెప్తున్నావు చేసుకో. మేము అద్దంటలే పని చేస్తున్నావు. నువ్వు ఏడా రైతు పని చేయాలా? నువ్వు ఎవరు రైతు పని చేస్తున్నావు? నువ్వు ఏ రైతులు కదా? రైతులా? ఓకే చెప్తాడైనా చెప్తాడు కానీ ఇంకా ఫోటోలు తీసి పత్తాలు చేసుకుంటా. నువ్వు ఓలకేషన్ ఇప్పుడు పిలిపిస్తా. రోజు వేయి పెట్టాలంటే నీ ఇంట్లోకి వెళ్ళి పెడతారా? ఎక్కడికెళ్ళి పెడతా? సీదా కాదు. నువ్వు నీది అయిపోయింది. మీరు ఎట్లా చెప్తారు? మీరు ఏం పని చేస్తున్నారు? ఆయన పని వాళ్ళు జీతానికి వచ్చారు, మేము జీతానికి వచ్చినాం. నారాయణపేట జిల్లా మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ రైతు నుండి సబ్ రిజిస్ట్రార్ అధికారి హబీబుద్దీన్ 77,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు స్వయంగా పట్టుకున్నారు. సోదాలు కొనసాగిస్తున్న అధికారులు సబ్ రిజిస్ట్రార్ అధికారిని తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 75,000 ప్లస్ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ అతని ప్రైవేట్ అసిస్టెంట్ ఇద్దరిని మేము కస్టడీలోకి తీసుకున్నాము. మా కస్టడీలో ఉన్నారు. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళిద్దరిని కోర్టు ముందు హాజరుపరుస్తాం. నా పేరు డిఎస్పీ. దీనిలో పాల్గొన్నారు ప్రతాప్ డిఎస్పీ, ప్రవీణ్ కుమార్, లింగస్వామి, మరి ఒక 10 to 15 మెంబర్స్ మన సిబ్బంది మొత్తం అందరూ పాల్గొన్నారు. మీకు నియమితులకు కూడా థ్యాంక్స్. తప్పకుండా ప్రజలు ఇక్కడ లోకల్లో ఉన్న 1064 ఈజీగా గుర్తుంటుంది అందరికీ. 1064 మీరు యూజ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎనీ కంప్లైంట్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా లంచం అడిగితే తప్పకుండా దయచేసి 1064 కాల్ చేయండి. 24 hours ఉంటుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అన్నం తిన్నాక రాత్రి పగలు ఎప్పుడైనా సరే 1064 ఫోన్ చేయొచ్చు. ఇట్లా ఉన్నదని మేమే తర్వాత ఆ మెసేజ్ కన్సల్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మేమే ఫాలో చేస్తాం. కంప్లైంట్ చేసిన అతనికి మేమే అప్రోచ్ అవుతాం. మీరు ఇంకా ఎవరు అప్రోచ్ కానీ అవసరం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో అక్రమ తెలంగాణ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ మొబైల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గల నాగులదిన్నె బ్రిడ్జ్ వద్ద తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న బోయ నారాయణ, బోయ పెద్దకొండలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 384 మద్యం బాటిళ్లు, ఓ ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. వీరికి ఆశ్రయమిస్తున్న రాముడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ మొబైల్ పార్టీ సిఐ మాధవస్వామి తెలిపారు. స్టార్టింగ్ చెప్పాలా? ఈరోజు ఉదయం 5 గంటలకు ఇక్కడ మేము నాగార్జున బ్రిడ్జ్ రూట్ వాచ్ చేసాం. డిప్యూటీ కమిషనర్ చెన్నకేశ్వరరావు గారి ఆదేశం మేరకు, ఆర్ సుధాకర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఉదయం 6:30 గంటలకి వీళ్ళు పట్టుబడ్డారు. ఒక మోటార్ సైకిల్, 2 ముద్దాయిలు, 354 మద్యం బాటిళ్ళు పట్టుబడ్డారు.
దాంట్లో బోయ రామయ్య వాడు వీళ్ళకి సప్లై చేశాడు. అతను ప్రాపర్టీ ఓనరు. అతను కనకవిడి విలేజ్ గ్రామస్తుడు. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ అరెస్ట్ చేసినాము. కేసుని మన ఎమ్మూరు సీఏ గారికి హ్యాండిల్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలోని మున్సిపాలిటీ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా నిర్మాణం చేపట్టడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయగా మున్సిపల్ అధికారులు, చర్యలు చేపట్టే వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు, టౌన్స్ ఫైనింగ్ అధికారుల సమక్షంలో పట్టణంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని అక్రమ కట్టడాలను తొలగించాలని, లేని పక్షంలో తామే వాటిని కూల్చేస్తామని అధికారులు తెలిపారు. ఏముండవు కదా రోడ్డు దండి కూడా ఊరంతా దండి కూడా చేయాలంటే తమ్ముడు నారాయణపేట జిల్లా ఉదయం నర్వ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు జయశంకర్ మరియు పోలీస్ సిబ్బంది బాలల హక్కులు, చట్టాలు, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, ర్యాగింగ్ నిర్మూలన మరియు రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణ చర్యలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ మరియు స్కూల్ హెడ్ మాస్టర్ గంగాధర్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అంటే చిన్న ఏజ్లో స్టడీ అయిపోతుంది అనే ఉద్దేశం కూడా చేసి అక్కడ ఏముంటుంది 15 years కంప్లీట్ కాకముందే ఆ ఏజ్ ఎస్ఎస్సికి ఏ ఏజ్ ఉండాలో ఆ ఏజ్ కాకముందే ఇవే ఎగ్జామ్ ఎప్పుడు తెలుసా తెలుసా భూటాన్ కూడా ఎవరు చెప్పింది ఇప్పుడు ఎవరు చెప్పడానికి తెలిసింది తెలుసా అంతే కదా ఎవరో చెప్తా కానీ వాళ్ళకి తెలుస్తుంది అడుగునట్లా మన స్కూల్ అడ్మిషన్. నారాయణపేట జిల్లా మర్కల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మర్కల్, ధన్వాడ మండలాల్లో వివిధ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైన పనులు ప్రారంభం కాకపోవడంతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. రైతులకు పాస్ పుస్తకాలు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు చేపట్టాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేసీఆర్
మర్కెల్ మండల పరిధిలోని మర్కెల్ నుంచి సుమారు 4.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నము, రాయచూరు రోడ్ నుంచి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి పెద్ద చింతకుంట, రాయచూరు రోడ్ నుంచి 6 కిలోమీటర్లు ఉన్నటువంటి పూసల్పాడు, రాయచూరు రోడ్ నుంచి 3 కిలోమీటర్లు ఉన్నటువంటి పసుపుల, ఎలిగండ్ల గ్రామంలో గత అంటే వెంకటాపురం, రాయచూరు రోడ్ నుంచి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి కొత్తపల్లిగా పిలువబడే వెంకటాపురము, పసుపుల, పూసల్పాడు, పెద్ద చింతకుంట, ఇబ్రహీంపట్నంలలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇవాళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎస్ఆర్ రెడ్డి గారు 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ గ్రామాలకు బీటీ రోడ్లు వేస్తానని టెంకాయలు కొట్టి పూజలు చేసి హంగామా చేయడం జరిగింది. అయ్యా రాజేందర్ రెడ్డి గారు, మీరు 1 సంవత్సరంన్నర కింద 2018 ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడానికి ఆయా గ్రామాల్లో బీటీ రోడ్లు వేస్తారని శంకుస్థాపన చేసిన రోడ్లు ఎందుకు మరి ఈరోజు వరకు 1% కూడా పూర్తి కాలేదని కాంగ్రెస్ పార్టీ మర్కెల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఎల్ రాములు గారి అధ్యక్షతన జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ నిధులు మంజూరీ కాలేదా? కేవలం తూతూ మంత్రంగా రోడ్లు మంజూరు చేసి నిధులు మంజూరు చేయలేదు. కాంట్రాక్టర్లకు ఏమో నిధులు రాకుంటే కాంట్రాక్టర్లు ఏ విధంగా పనిచేస్తారు? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నుంచి మర్కెల్ వరకు 4.5 కిలోమీటర్లు కంకర రోడ్డు పై నడుచుకుంటూ రావడం జరిగింది. రైతులు కానీ, పాల వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ అనునిత్యము మర్కెల్కు కానీ లేదా రాయచూరు రోడ్డుకు వచ్చి వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే దయనీయమైన పరిస్థితుల్లో రోడ్లున్నాయి. అంతేకాకుండా నారాయణపేట నియోజకవర్గం మొత్తంలో కూడా సుమారు 45 గ్రామాలలో ఎన్నికల కంటే ముందు ఈ విధంగానే టెంకాయ కొట్టి ఈరోజు వరకు బీటీ రోడ్ల పని నిర్మాణం స్థాపించలేదు, ప్రారంభించలేదు. కాబట్టి ఎస్ఆర్ రెడ్డి గారు నారాయణపేట ప్రజలకు మరి ఈ రోడ్లు ఎందుకు ముందుకు సాగడం లేదో మరి మీ కేసీఆర్ గారు మీకు నిధులు ఇస్తలేరా, లేదా కేసీఆర్ గారు తన నిధులు తేవడంలో మీరు కొట్లాడడంలో వైఫల్యం ఎస్ఆర్ రెడ్డి గారి పైన ఉంది. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో 22,477 ఇండ్లు కావాలని 19 ఆగస్టు 2014 రోజులు సమగ్ర కుటుంబ సర్వే తేల్చి చెప్పింది. అయ్యా రాజేందర్ రెడ్డి గారు మరి 5 తిరిగి మీరు రెండోసారి కూడా ఎమ్మెల్యే అయినరు. మీ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా కట్టించిండ్రా? ప్రజలకు వివరించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. మరి ₹1,00,000 రుణమాఫీ అప్పుడు మీరు ఏం చెప్పిండ్రు? మా మేనిఫెస్టోలో పెట్టకన్నా ముందు ఎవరైనా రైతులు రుణాన్ని కనుక రెన్యువల్ చేసుకుంటే ఆ రెన్యువల్కి సంబంధించినటువంటి వడ్డీని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. మరి నారాయణపేట నియోజకవర్గంలో ఒక్క రైతు ఖాతాలో అయినా రాజేందర్ రెడ్డి గారు మరి ఆ రైతు రుణమాఫీకి సంబంధించి వడ్డీని వేసిండా? హైదరాబాద్ డిఎంఆర్ఎల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. డిఎంఆర్ఎల్ అసోసియేట్ డైరెక్టర్ బివి సత్యప్రసాద్, అసోసియేట్ డైరెక్టర్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత్ మాతాకి జై. మన హిందూ మతంలో కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసము. మన డిఎంఆర్ఎల్ కార్మిక సంఘ తరఫున గత 2014 సంవత్సరం నుండి 6వ సంవత్సరం నడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మనం కార్తీక మాస వన భోజనాలను ఏర్పాటు చేసుకుంటాము. ఈ కార్యక్రమానికి డిఎంఆర్ఎల్ ఆఫీసర్స్, స్టాఫ్ మరియు ఇతర ల్యాబొరేటరీల నుంచి, డిఆర్డిఎల్ నుండి, డిఎల్ఆర్ఎల్ నుండి ఎంప్లాయీస్ రావడం జరుగుతుంది. ఈ కార్తీక మాసానికి ఎంతో పవిత్రత ఉంది. అందరూ కూడా ప్రతిసారి వచ్చి
ఎంతో వైభవంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఇది ల్యాబ్ క్వార్టర్స్లో కార్తీక మాసం జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంప్లాయీస్కి, కార్మిక బంధువులకి, మరి ఇతర ల్యాబొరేటరీ నుంచి వచ్చిన ఆఫీసర్స్కి ఈ ఛానల్ ద్వారా మా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై, మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు శుభదినం మనందరికీ. కార్తీక మాస వనభోజనాలని మన పూర్వీకులు మనకు సూచించింది. ఇది ప్రతి సంవత్సరము ప్రతి చోట, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో జరుపుకునే ఉత్సవం ఇది. అందరూ సమైక్యంగా ఒక చోటికి చేరి అందరూ కలిసి భోజనాలు చేసుకునడం ఇది సాంప్రదాయం. సో ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం అని మనం గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు ఈ సందర్భంగా గత 6 సంవత్సరాలుగా మేము ల్యాబ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి కార్మికుడు, ప్రతి ల్యాబ్ నుండి మనకు సహకారం, ఉత్సాహంతో వాళ్ళే వాలంటీర్స్గా వచ్చి మనను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మనందరినీ ఉత్సాహపరుస్తూ ప్రతి సంవత్సరం ఇంతింతై వడ్డుడింతై అన్నట్టుగా మహావృక్షంలా ఏర్పడినట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క కార్మిక బంధువుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. సమయంలో ప్రజలలోకి ఈ V3 ఛానల్ దూసుకుపోతుండు. అలాగే ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా DMRL కార్మిక సంఘ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంథని మండల అభివృద్ధి పథంలో నడిపించేందుకు మన ఊరు మన ఎంపీపీ కార్యక్రమం చేపట్టామని మంథని ఎంపీపీ కొండా శంకర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీ పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుజాత, సర్పంచ్ సునీత, బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. తీసే అరే ఫోటోలు రావే ఇబ్బంది కదా తెలియదు ఎవరిని రావే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలచే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో తప్పిపోయిన వాళ్లతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్లాట్ఫారంలు, హోటళ్లు, ఢాబాలు, ఆటో గ్యారేజీలలో బాల కార్మికులుగా మార్చబడిన 14 సంవత్సరాలలోపు వీధి అనాథ బాలలను పోలీసులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 251 మంది బాలురు మరియు 56 మంది బాలికలను రెస్క్యూ చేసి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చైల్డ్ లేబర్ డ్రైవ్లో ఇంతవరకు 248 మెంబర్స్ని మేము రెస్క్యూ చేస్తాం. వాళ్ళని రిహాబిలిటేషన్కి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా రిహాబిలిటేషన్ కూడా పంపించాము. వాళ్ళని రిహాబిలిటేషన్ కూడా మేము అందించాము. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ICPS నుంచి DCPS స్టాఫ్ మరియు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ALOs, అంతేకాకుండా పోలీస్
పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కొంతమంది పిల్లల్ని రీజాయిన్లో కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పన పథకానికి చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని సొసైటీ సభ్యులు మాజీ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే కబ్జాదారులు మహిళా భవన్కి కేటాయించిన 2000 గజాల స్థలాన్ని కూడా కబ్జా చేసి రాత్రికి రాత్రే ఆ స్థలంలో కట్టడం నిర్మిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాకు గురైన స్థలాన్ని తక్షణమే డెమోలిసిస్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నలుగురు కలెక్టర్లు మారిండ్రు. వాణి ప్రసాద్ ఉన్నప్పుడైతే మాకు దగ్గరకు ఇక్కడికి వచ్చి కూడా మాకు చూయించింది 2000 గజాలు ఇచ్చింది. అది మాకు ఇప్పుడు రాసింది ఉన్నది కూడా, ఆమె చెప్పింది ఇచ్చింది కూడా, మా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి. ఆ 2000 గజాలు అంటే మనకు 1000 గజాలేమో మహిళా భవన్ గురించి, పక్కకు ఒకటి హాస్పిటల్ గురించి, అంగన్వాడీ స్కూల్ గురించి, మొత్తం 2000 గజాలు మీకు కేటాయిస్తున్నా అనేసి వాణి ప్రసాద్ మాకు చెప్పింది. దీనికోసము తిరుగుతూనే ఉన్నాం. మహిళా భవన్ గురించి కొన్ని 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. తిరిగినా కూడా ఇది ఎంత ఇప్పుడు కూడా పేపర్లలో వస్తున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. స్థానికంగా విజయారెడ్డి ఇది జరిగినా కూడా వీళ్ళు ఇంత కూడా పట్టించుకుంటా లేరు అంటే మరి వాళ్ళకి ఎంత కోపం వస్తే అట్లా చేస్తున్నారు అన్నది కూడా మీరే ఆలోచించాలి. పేపర్లలో అదేంది స్థానిక మహిళలు కూడా ఇట్లా కబ్జాలు అవుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకుంటా లేరు. మరి మనం కూడా ఒక మనిషికో ప్లాట్ వేసుకుందాం పానేసి ఇప్పుడు మొత్తం కాలనీ వాళ్ళు వచ్చి మొత్తం కబ్జాలు పెడుతున్నారు. మరి మహిళా భవన్ గురించి ఏం చేస్తారో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఇప్పటికైనా స్పందిస్తారా లేదా? మరి ఆయన ఎవరు బాలకృష్ణ అనే అతను మాకు రాజీవ్ గృహకల్ప లేఅవుట్ చూస్తేనైతే మొత్తం ఈ ఇల్లు మొత్తం మాకు సంబంధించిన రాజీవ్ గృహకల్పదే. మరి వాళ్ళు కూడా చూడనట్టు ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇలా హస్తం ఉన్నదో ఏమో అని మాకు డౌట్ వస్తుంది. మహిళలందరం అదే అనుకుంటున్నాము. గవర్నమెంట్ మొత్తం కుమ్మక్కయ్యే ఇదంతా కబ్జాలు అవుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదంతా కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడ చూడు చెరువులు కూడా కూడుపుతారు. చెరువులను మేము మంచిగా చేస్తున్నాం అని అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆ పరికి చెరువా? ఇదేం చెరువు? పరికి చెరువు కూడా మొత్తం కబ్జా అయిపోయింది. రంగారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తూ హైకోర్టుకు బదిలీ అయిన 3 జిల్లా జడ్జిలను మరియు తెలంగాణ జిల్లా న్యాయాధికార సేవా సంస్థకు నియమించబడిన 2 రంగారెడ్డి జిల్లా న్యాయవాదులను జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు తమ పాత్రను పోషించారు కాబట్టి తెలంగాణ న్యాయవాదులు చేసిన ఉద్యమాన్ని గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగా చేసినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేసి అందులో న్యాయవాదుల నుండి రంగారెడ్డి జిల్లా నుండి ఉద్యమకారునైన నన్ను పంచాయతీరాజ్ ట్రిబ్యునల్లో నియమించడాన్ని న్యాయవాదుల తరఫున నా వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఇక ట్రిబ్యునల్ అంటే గతంలో ఉన్నటువంటి చట్టాల వల్ల కమిషనర్ గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి గారికి అధికారాలు ఉండేది. ఉదయం ఏ సర్పంచ్ అయినా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ సర్పంచ్ అయినా అవినీతి పాల్పడినట్టయితే ఏదైనా ఇతరత్ర ఏదన్నా అయితే వారిని సస్పెండ్ చేసినట్టయితే ఉదయం సస్పెండ్ అయి ఓ దోషిగా నిలబడ్డ సర్పంచి తన యొక్క రాజకీయ ప్రాబల్యం వల్ల మంత్రుల సహకారం వల్ల ఎమ్మెల్యే సహకారం వల్ల సాయంత్రం కల్లా వారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసుకుని వచ్చి అదే గ్రామంలో అదే అధికారుల ముందు అదే ప్రజల ముందు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తుల ముందు ఊరేగించి మమ్మల్ని బరిదెగించి మమ్మల్ని నేను చేస్తారు అనేటటువంటి చట్టం తమ చేతిలో ఉన్నదని చట్టాలు తమ చుట్టాలుగా ప్రభుత్వం తమ చేతిలో ఉన్నట్టుగా విర్రవీగేటటువంటి తత్వం ఉండేది. దానివల్ల గ్రామాల్లో ఏదైతే ఉందో సర్పంచ్ చేసే బాధ్యతలను మర్చి గ్రామాభివృద్ధిని కాకుండా కుంటుపడే వ్యవస్థ ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భావి తెలంగాణ గ్రామ నిర్మాణం ద్వారానే జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్లో 3 సభ్యులను పెట్టి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు సర్పంచ్ల పైన ఎవరైనా కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు సస్పెండ్ చేస్తాడు. ఆ సస్పెండ్ చేసినటువంటి దానిపైన ట్రిబ్యునల్ ముందుకు అప్పీల్గా రావడం జరుగుతుంది. రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో
స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో బతుకమ్మ స్టేట్ లెవెల్ ఫోటో కాంటెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ మొబైల్ పార్టీ పోలీసులు దాడులు, అక్రమంగా విక్రయిస్తున్న 384 మద్యం బాటిళ్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం. నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో పాదయాత్ర, జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలంటూ డిమాండ్. కర్నూలు జిల్లాలో ఆపరేషన్ మస్కాన్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్, జిల్లా వ్యాప్తంగా 251 బాల కార్మికులను గుర్తించిన సిబ్బంది. నారాయణపేట జిల్లా మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, సామాన్య రైతు నుండి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఆఫీసర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.